ఖాళీగా ఉన్నప్పుడు "రేయ్ రారా సినిమాకి వెళ్దాం. రేయ్ రా కూర్చుందాం. రా కాసేపు అలా ఎళ్ళొద్దాం." ఇలా చెప్పేవాళ్ళు చాలామందుంటారు. అలా కూడా తిరిగేవాళ్ళు పదుల సంఖ్యలో ఉంటారు. కానీ ఒక టైమొస్తది. ఆ టైమొచ్చినప్పుడు మనం ఎలాంటోళ్ళ మధ్యలో బ్రతుకుతున్నాం? మన పరిస్థితి ఏంటి? అసలు మనల్ని ఎవడైనా దేకుతాడా, దేకడా అనేది నిరూపించడానికి ఒకే ఒక్క ఛాన్సొస్తది. అదే దరిద్రం, కష్టం. ఈ రెండిట్లలో ఉన్నప్పుడు మన ఫోన్ ఎన్ని సార్లు రింగ్ అవుతుందో నువ్వు లెక్కేసుకోగలిగితే, నువ్వెలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నావు? మనుషులెలా ఉన్నారు? అసలు మన పరిస్థితి ఏంటి? అనేది క్లియర్ కట్‌గా అర్థమైపోద్ది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే, మనకి ఎన్ని సార్లు ఎన్ని జరిగినా సరే, ఇలాంటి చిన్న చిన్న లెక్కలు మర్చిపోయి, మళ్ళీ మనం అందరితో చెట్టాపట్టాలేసేసుకొని, అలా చేస్తే ఆడికి మనకి తేడా ఏముందిరా అని చెప్పి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు' డైలాగులుంటాయి గదా! అయన్నీ చెప్పుకొని, మనకి మనం మనల్ని మనం మోసం చేసుకొని బ్రతికేస్తున్నాం. నిజం చెప్పు. లాస్ట్ టైమ్ నీకు అవసరం వచ్చినప్పుడు, నువ్వు అవసరంలో ఉన్నావనుకున్నప్పుడు, అది నీకు తెలిసినప్పుడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలిసిపోయినప్పుడు, నీకెంతమంది ఫోను చేసుంటారు? "రేయ్! ఇలాంటిది అవసరం అంట కదా! పర్లేదు లేరా ఇలా చేద్దాం, అలా చేద్దాం" అని ఎంతమంది సలహాలు ఇచ్చుంటారు. అసలు నీకు నీ ఫోన్ ఎన్ని సార్లు రింగ్ అయింది? లెక్క పెట్టుకున్నావా? నాకు తెలిసి ఒక్కసారి కూడా రింగ్ అవ్వదు. అదే నువ్వు ఖాళీగా ఉండి, అసలు అవతలోడి దగ్గర నీ బాధలు చెప్పకుండా, ఆడు సై అంటే సై అని ఒంటి మీద గుడ్డుందో లేకుండా తిరిగేసావనుకో, నీ ఫోన్ రోజులో అట్‌లీస్ట్ 10 సార్లన్నా రింగ్ అవుద్ది. ఎందుకంటే నువ్వు అవతలోడికి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నావు. నీ వల్ల అవతలోడికి ఏం బర్డెన్ లేదు. నిన్నేమని మొయ్యక్కర్లేదు. లేదంటే నీకేం సలహాలు ఇవ్వక్కర్లేదు. నువ్వేం ఆడి దగ్గర ఏడవట్లేదు కాబట్టి, ఆడికి నీతో కలవడం ఎంటర్‌టైన్‌మెంట్. అలా కాదు. కూర్చొని "రేయ్! ఇలా ఉందిరా పరిస్థితి" అని 1, 2 సార్లు చెప్పావనుకో, "ఓరి నీయమ్మ ఆడికి ఫోన్ చేయకుండా సావదొబ్బుతాడొచ్చి కూర్చొని" అంటాడు. ఓకే. ఆడికి మన బతుకు లేదంటే మనం ఉండే సిట్యుయేషను చాలా తేలికై ఉండొచ్చు. లేదంటే నసయి ఉండొచ్చు, సోదయి ఉండొచ్చు, బుర్ర తినేయటం లాంటి కాన్సెప్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ మనకి అదో పోరాటం. ఆ సమయంలో ఏంటి పరిస్థితి అని కూర్చున్నప్పుడు, ఎవడో పక్కన లేనప్పుడు, ఆ టైంలో వచ్చే భయం ఉంటది చూసావా? అది నేర్పిస్తది. ఎలా బ్రతకాలి? ఈసారి నుంచి ఎలా ఉండాలి? ఇప్పటి నుంచి మనోడెవడు అనేది అది ఒక పేపర్ మీద రాసినట్టు తెలిసిపోద్దనమాట. అలాంటివి నేను ఫేస్ చేశాను కాబట్టి, మనం ఖాళీగా ఉన్నప్పుడు, బిందాస్‌గా ఉన్నప్పుడు ఆడు మెసేజ్ పెట్టేసి, ఈడు ఫోన్ చేసేసి పిలిచేస్తారు కదా! ఆళ్ళకి కాదు ఉండాల్సింది. మన దగ్గర ఏమీ లేనప్పుడు, మనం ఒక దాని కోసం ఫైట్ చేస్తున్నప్పుడు, చిన్న ఓదార్పు కావాలనుకున్నప్పుడు, ఎవరైతే ఫోన్ చేసి, "ఏరా ఏంటి ఇలా అంట కదా! ఏంటి? అయన్నీ పట్టించుకుంటావు ఏంట్రా? సార్ బయటికి రా సార్ మాట్లాడదాం కూర్చొని" అని చెప్పి, ఆ టైంలో పదే పదే మన ఫోన్ రింగ్‌లో ఆడు కనబడుతున్నాడంటే, ఆడు మనకు కావాల్సినోడు. ఆడు చుట్టం అయ్యి ఉండకపోవచ్చు. మన కులం అవ్వకపోయి ఉండొచ్చు. ఇంకొకడు అయ్యి ఉండొచ్చు. ఇంకోడు అయ్యుండొచ్చు. ఎవ్వడైనా కావచ్చు. ఆ టైంలో ఎవడైతే ఫోన్ చేసి మన అసలైన సిట్యుయేషన్‌ని నిర్మొహమాటంగా మనతో డిస్కస్ చేసి, మనతో కాసేపు కూర్చుంటాడో, ఆడు ఉండాల్సినోడు. చెప్తున్నాను కదా! మన దిక్కుమాలిన బుర్ర, మన దిక్కుమాలిన ఆలోచనలు, మన దిక్కుమాలిన ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల, మనం అసలైనోడు ఎవడో అనే దాని గురించి కనిపెట్టడం ఎప్పుడూ మర్చిపోయాం. మనకు ఎంతసేపు భోజనాలకి మనం లేకపోతే అవ్వదు తెలుసా అంటాడు ఈడు. ఎందుకు అవ్వదు అంటే, నువ్వు ఖాళీగా ఉన్నావు. ఏదో ఇప్పుడు బాగున్నావు కొంచెం. సో, కొంచెం ఎలివేట్ అవుతున్నావు కాబట్టి నువ్వు కావాలి. నువ్వు లేకుండా అక్కడ జరగదని నువ్వు ఫీల్ అవుతున్నావు. అదే నీ దగ్గర ఏమీ లేదు. అసలు నువ్వు మైనస్‌లో ఉన్నావు అనుకున్నప్పుడు ఆ మాట నీకు దమ్ముంటే జస్ట్ మాటను అనలేవు నువ్వు. ఎందుకంటే అప్పుడు నీ చుట్టుపక్కల దాదాపులో కాకి కూడా కనిపించదు. ఎందుకంటే దానికి కూడా తెలుసు ఏదో తినడానికి ఏం లేదు. వీడి చేయి దులిపినా 4 మెతుకులు కింద పడవు. మనం తినడానికి ఏముంటదని మన ఇంటి చుట్టుపక్కల కాకి కూడా రాదు. ఎంత క్లారిటీగా లైఫ్ గురించి తెలిసినా సరే ఇంకా చాలామంది ఆడు మావోడు, ఈడు మావోడు, లేదంటే ఆడు హెల్ప్ చేస్తాడు, లేదంటే ఈడు ఉన్నాడు కదా పర్లేదు మనం మొదలు పెట్టేద్దాం. ఇలాంటియన్నీ వద్దు. అందరూ వదిలేసినా సరే, ఎవడో ఏడ్చినప్పుడు దగ్గర లేకపోయినా సరే, నువ్వు ఎలా ఉంటావు అన్నదే నువ్వు. అదే నీ బతుకుని డిసైడ్ చేస్తది. భయపడి పారిపోయావనుకో, ఎప్పుడూ ఒకడుండాలి. ఒకడు పక్కనే నడవాలి.
లేదంటే ఆళ్ళ దగ్గర కూర్చోవాలి, లేదంటే ఇలా చేయాలి అనే భయం వెంటాడుతది. ఏది ఏమైనా సరే నేనొక్కడినే అని డిసైడ్ అయిపోయావనుకో, ఫస్ట్ నీకు మెంటల్ ప్రెషర్ ఉండదు. నన్ను వదిలేసారు, నన్ను ఒంటరోడిని చేసేసారు, నన్నెందుకు కలుపుకోవట్లేదు, నేను నిజాయితీగా ఉన్నాను కదా, నేను ఎవరి దగ్గర దొబ్బేయలేదు కదా, అయినా సరే నేను ఎందుకు ఇలా ఉండిపోయాను, ఇలాంటి దిక్కుమాలిన కొటేషన్‌లు, దిక్కుమాలిన ఆలోచనలు, ఈ పెంటంతా ఉండదనమాట. నువ్వొక్కడివే గుర్తుపెట్టుకో. నువ్వొక్కడివే ఏదేమైనా సరే. చెప్తున్నాను కదా! నువ్వొకటి కొట్టేసి 10 మంది నిన్ను పొగడటం మొదలుపెట్టిన తర్వాత బీరకాయ పీస్ సంబంధాలన్నీ చుట్టూ చేరతాయి. కానీ నువ్వొకటి కొడదామని డిసైడ్ అయ్యి, అక్కడ ఫెయిల్ అయిపోయి, అక్కడి నుంచి జారి కింద పడిపోయినప్పుడు, మనకి తెలియనోడు, మన పేరు జస్ట్ తెలిసినోడు కూడా మనల్ని తిడతా ఉంటాడు. ఆడికెందుకంటావు అదంతాని? అంతేలే ఓసారయితే తెలుస్తది. ఆ డెప్త్ ఎంతో, ఆ లోతేంటో, ఆ కష్టం ఏంటో. ఇలాంటి వాట్సాప్ స్టేటస్ కొటేషన్స్ అని చెప్తారు. సో, ఆ చివరి ఇంకొక్క మెట్టెక్కితే చాలు అనుకున్నప్పుడు పడిపోతే, అసలు మన ఇంటి ముందున్న కుక్క కూడా మనల్ని దేకదు. అదే ఆ మెట్టెక్కేసామనుకో, పక్కూర్లో కుక్క కూడా మన ఇంటికొస్తది. ఎందుకంటే, అప్పుడు నువ్వు గెలిచావు. అలా కాకుండా, నువ్వు ఏమీ లేనప్పుడు, సున్నాలో ఉన్నప్పుడు, శూన్యంలో కూర్చున్నప్పుడు చెప్తున్నాను కదా! నీ ఫోన్ ఎన్ని సార్లు రింగ్ అవుతుంది అనేది లెక్క పెట్టుకో. అసలు మనుషులు బయట ఎలా ఉన్నారనేది క్లియర్ కట్‌గా తెలిసిపోద్ది. నిన్న ఒకతను మెయిల్ పెట్టాడు. అన్నా నేను బాగున్నప్పుడు అసలు ఖాళీ ఉండేది కదన్నా మా ఇంటి దగ్గర. కేవలం టీలు పెట్టడానికి పాలుకి 200 అయ్యేదన్న రోజుకి. ఈ రోజాను రోజు కొంచెం నేను దెబ్బ తినేసాను ఫైనాన్షియల్‌గా. అందరూ వదిలేసారన్నా. మనం ఎరా ఒక 10,000 కావాలన్నానే టక్‌మని తీసిచ్చేసి ఎవడికి ఎన్ని సార్లు ఇచ్చామో కూడా తెలీదు. మర్చిపోయానన్నా నేను. బుక్‌లో కూడా రాసుకోలేదు. అలా హెల్ప్ చేసినోళ్ళు కూడా నేను కనిపిస్తే అలా ఎళ్ళిపోతున్నారన్నా. ఇలా బండేసుకొచ్చోళ్ళు అలా ఎళ్ళిపోతున్నారు. ఏంటి అంటే, ఇప్పుడు ఎవరినన్నా కొంచెం ఏమన్నా ఒక మాట సాయం చేయరా, పలానా పని తెప్పించుకొని చేసుకుంటాను, కష్టపడి అప్పులు తీర్చుకుంటాను అని అడుగుతానేమో అని ఆడి పారిపోతున్నాడు. రెగ్యులర్‌గా ఇంటికొచ్చి ఏంటన్నా నిన్న కనిపించలేదు అని తెగ ఫీల్ అయిపోయేవాడేమో పక్క సందులో నుంచి ఎళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఏమన్నా ఉంటే కొంచెం వడ్డీ అన్నా అడ్జస్ట్ చేయరా, ఇంట్లో పరిస్థితి బాలేదు అని చెప్పి ఆడి దగ్గర ఎక్కడ నా బాధలు చెప్పుకుంటానేమో అని ఆడు దొరకట్లేదు. ఇంక ఇంట్లో ఉండే పెదనాన్నలు, చిన్నాన్నలు, మామయ్యలు, ఈ కన్నమ్మ గారి అబ్బాయిలు, పిన్నమ్మ గారి అబ్బాయిలు వీళ్ళందరూనేమో ఇప్పుడు నీ అమ్మ మనకేదో పొలాలు, స్థలాలు ఉన్నాయి కదా! ఈ పేపర్‌లు అయ్యి అడుగుతాడు తాకట్టు కోసం. మంచోడేలే కానీ మనం ఎక్కడ మోస్తాం అయన్నీ అని చెప్పేసి ఆళ్ళు ఇంట్లో పిల్లలు పుట్టినరోజైనా సరే పిలిస్తే భోజనం కూడా రావట్లేదన్నా. ఇంతేనా అన్నాడు. అంతే. ఫైనల్‌గా అంతే. సో, అంతే అనుకుని నువ్వు డిసైడ్ అయిపోయావంటే రేపన్న రోజు అలాంటి సిట్యుయేషన్ నీకు రాదు. వచ్చినా సరే నువ్వు దాన్ని ఒక సెలబ్రేషన్‌లా ఫీల్ అవుతావు. అంతే ఉంటది. మనం నెగ ఆడిపోతున్నప్పుడు, మనం మెరిసిపోతున్నప్పుడు మనకు దొరికేది ప్రేమ కాదు. మనం ఒడిలిపోయిన తర్వాత కూడా, మనం నిలబడలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా మనతో ఏదైతే పక్కనుండి నడుస్తదో అది ప్రేమ. అది పెళ్ళాం కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఇంకొకడు కావచ్చు, ఇంకోడు ఎవ్వడైనా సరే. ఇదంతా తెలుసుకోకుండా ఒక భ్రమలో బ్రతికేస్తే మాత్రం రాబోయే రోజులు చాలా దారుణంగా ఉంటాయి. అందుకనే చెప్తున్నా. నీ ఫోన్ నువ్వు జీరో స్టేజ్‌లో ఉన్నప్పుడు, నీ దగ్గర ఏం లేదన్నప్పుడు నీ ఫోన్ ఎన్ని సార్లు రింగ్ అవుతుందో నువ్వు లెక్క పెట్టుకో. అసలు నువ్వు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నావు, నీ చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉన్నారనేది ఒక పాట నీకు వచ్చేస్తది. ఇంక ఎవ్వడు చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత నువ్వెప్పుడు అలాంటి దీనస్థితిలోకి ఎళ్ళవు కూడా. ఇది రాసి పెట్టేసుకో.